ప్రకాశం జిల్లా ఇక వ్యవసాయానికి మాత్రమే కాదు, భారీ పరిశ్రమలు మరియు పెట్టుబడులకు కూడా ప్రధాన గమ్యస్థానంగా మారబోతుంది. రామాయపట్నం పోర్ట్, దొనకొండ మెగా ఇండస్ట్రియల్ పార్క్, జాతీయ రహదారులు, సముద్ర తీర ప్రాంత అవకాశాలతో జిల్లా అభివృద్ధి కొత్త శకానికి నాంది పలకబోతుంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఒంగోలులో నిర్వహించిన ఎలైట్ బిజినెస్ మీట్ లో జిల్లా కలెక్టర్ రాజాబాబు స్వయంగా ప్రజెంటేషన్ ఇచ్చి జిల్లాలోని పారిశ్రామిక అవకాశాలను వివరించారు. ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సమావేశం ప్రకాశం జిల్లా భవిష్యత్ అభివృద్ధికి కీలక వేదికగా నిలిచింది. ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా పరుగులు పెట్టించాలి అన్న లక్ష్యంతో జిల్లా యంత్రాంగం చేపట్టిన తొలి అడుగు విజయవంతమైంది. జిల్లాలోని సహజ, మానవ వనరులు, పారిశ్రామిక అవకాశాలను పెట్టుబడిదారుల ముందుంచిన ప్రకాశం ఎలైట్ బిజినెస్ మీట్ విశేష స్పందనతో ముగిసింది. పెట్టుబడులకు కొత్త దారులు తెరిచిన ఈ వేదిక ప్రకాశం భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాది వేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలులో ఘనంగా నిర్వహించిన ప్రకాశం ఎలైట్ బిజినెస్ మీట్ జిల్లా పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. జిల్లాలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు పరిచయం చేస్తూ నిర్వహించిన ఈ తొలి ప్రయత్నం ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందుకుంది. పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటకం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పోర్ట్ ఆధారిత అభివృద్ధి అవకాశాలపై పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆలోచనలు, ప్రణాళికలను సమావేశంలో వెల్లడించగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వాటిపై సమగ్రంగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల వివరాలతో రూపొందించిన ప్రత్యేక సమాచార పుస్తకాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం పెట్టుబడిదారులకు మార్గదర్శిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జిల్లాలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ ఆసక్తిని నేరుగా తెలియజేసేందుకు ప్రకాశం జిల్లా అధికారిక వెబ్సైట్ లో ప్రత్యేక పేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పెట్టుబడిదారులు మరియు జిల్లా యంత్రాంగం మధ్య వారధిగా ఈ వేదిక పనిచేయనుంది. ప్రకాశం జిల్లా అభివృద్ధిపై ఒకే వేదికపై ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు చర్చించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల సృష్టి లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం భవిష్యత్తులో జిల్లాను పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక అడుగుగా మారనుంది. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్ రావు, ఉగ్ర నరసింహారెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఏలూరి సాంబశివరావు, కందులు నారాయణ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, సబ్ కలెక్టర్ హిమవంశీతో పాటు కెమికల్స్, గ్రానైట్, హ్యాచరీస్, హోటల్స్, హాస్పిటల్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. Is not a land that began its journey yesterday. It is a land shaped by centuries of history. Trade, culture, and enterprise. From the ancient maritime trade routes of Motupalli to the Buddhist heritage of Chandapuram. ప్రకాశం బిజినెస్
ఎలీట్ మీట్ 2026ని జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లా అంటే ఒక వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతం అనే ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. ఇది మిగతా జిల్లాల్లో కన్నా చాలా ప్రాస్పెక్టివ్ ఉన్నటువంటి డిస్టిక్ అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ బిజినెస్ ఎలైట్ మీట్ అని పెట్టాము. ఈ బిజినెస్ ఎలైట్ మీట్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ వచ్చారు, ఇన్వెస్టర్స్ వచ్చారు. అదేవిధంగా బయట నుంచి కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టాప్ బ్రాండ్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ప్రజెంట్ అవ్వడం జరిగింది. సో మనము ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పూర్వం ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి బీపీసీఎల్ కానీ, అటు పోర్ట్ కానీ, ఇండోసోల్ కానీ, జిఎస్డబ్ల్యూ కానీ, దాంతోపాటు ఇంకా వేరే హాస్పిటాలిటీ పొటెన్షియల్ ఎట్లా ఉందనేది వాళ్ళ చేతే మనం ప్రజెంటేషన్స్ ఇచ్చాము. రిలయన్స్ నుంచి వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు, బీపీసీఎల్ నుంచి ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇండోసోల్ నుంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. అదేవిధంగా టూరిజం నుంచి కూడా మనకి ఏ వెన్యూస్ ఉన్నాయనేది కూడా మనకు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ ఒక హోప్ వచ్చింది. అందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. సో అల్టిమేట్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన లోకేష్ గారు ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత కృషి చేస్తున్నారనేది మన అందరికీ తెలుసు. వారి కృషి ఫలితంగానే ఆల్మోస్ట్ మనకి 9 lakh crores వర్త్ ఆల్రెడీ ల్యాండ్ అయినాయి, అంటే వివిధ జిల్లాలో ల్యాండ్ అయినాయి. సో ఈ ట్రూత్ అంతా కూడా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో, సో ఎప్పుడైతే మనకు తెలిసిందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. మన దగ్గరే పొటెన్షియాలిటీ ఉందనేది ఎక్కడికి బయటికి వెళ్ళడం అవసరం లేదు, మనం ఉన్న ప్లేస్లోనే చాలా పొటెన్షియల్ ఉందని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వారి కృషిని ఇవ్వడం జరిగింది. దీనికి మన గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా లోకల్ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ గారు, వాళ్ళిద్దరూ కూడా ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేసి ప్యాట్రనైజ్ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు, తర్వాత ఈ పార్టీ ప్రెసిడెంట్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పాటు బిజినెస్ పీపుల్ అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రకాశం జిల్లా ఈ న్యూ డెస్టినేషన్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. దాంతోపాటు ఈరోజు మనకి కొంతమంది ఓపెన్ ప్రపోజల్స్ ఇచ్చారు. సో ప్రపోజల్ సుమారు 150 కోట్ల వరకు కూడా వాళ్ళందరూ కూడా ప్రపోజల్స్ ఇచ్చారు. సో ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా మనం తీసుకుంటాము, దాన్ని మనం గవర్నమెంట్కి పంపించి వాళ్ళు కూడా త్వరగానే ఇండస్ట్రీ పెట్టేలాగా చేస్తాం. దీంతోపాటు ప్రకాశం జిల్లాలో ఒక సింగిల్ విండోని ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదంటే ఒక ఎంక్వైరీ చేసి ఆఫీస్లో ఒక సెపరేట్ సెల్ ఓపెన్ చేస్తాము. అదేవిధంగా వెబ్సైట్లో సెపరేట్ పేజ్ కూడా వీళ్ళందరి కోసం పెడతామని సందర్భంగా తెలియజేస్తూ, వచ్చినటువంటి అందరికీ పత్రికల ద్వారా మీ ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జిహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.